వ్యసనం మత్తు. ఈ మత్తుని సాయంత్రం కొద్దిగా తీసుకుంటే ఉదయం నిద్ర లేచేసరికి వదిలిపోతుంది. కాని అలాంటి మత్తు కాదు మనిషికి కావాల్సింది. ఒక్కసారి ఆవహిస్తే మనిషిని వదిలిపెట్టకుండా జీవితాంతం తనని నడపగలిగేదై ఉండాలి. ఇప్పటి వరకు మీరు మత్తు పానీయాలకు వ్యసనమైన వాళ్ళని, సిగరెట్లకు, సోషల్ మీడియాకు వ్యసనపరులుగా మారిన వారిని చూసి ఉంటారు. వాటిలో మునిగి జీవితాలను నాశనం చేసుకునే వారిని కూడా చూసి ఉంటారు. మరి ఈరోజు మీ జీవితాలు మారబోతున్నాయి. ఎందుకంటే ఈ వీడియోలో ఒక వ్యసనం గురించి తెలుసుకోబోతున్నారు. అది కూడా మీ జీవితాన్ని మార్చబోయే వ్యసనం గురించి. మరి ఇంతకీ ఆ వ్యసనం ఏంటో తెలుసా? కష్టపడే తత్వం. ఒక్కసారి అలవాటయిందంటే అది ఖచ్చితంగా మీ జీవితంలో ఒక ఎత్తులో మిమ్మల్ని నిలబెడుతుంది. అది కనుక మిమ్మల్ని ఆవహించినట్లయితే ఇక వెనక్కి తిరిగి చూసుకోనంతగా దానికి అలవాటు పడిపోతారు మీరు. ఇక మీ ఎదుగుదలను ఇక ఎవ్వరూ కూడా ఆపలేరు. మీ మైండ్లో ఒక బలమైన విజన్ ఉండి దానికోసమే మీరు కష్టపడటం మొదలు పెడితే కనుక ఇక మీ జీవితానికి తిరుగనేదే ఉండదు. ప్రజలు క్షణకాలం ఆనందమిచ్చే మత్తు పానీయాలకు అలవాటు పడినంత ఈజీగా కష్టానికి అలవాటు పడటం అంటే కొంచెం కష్టమైన పనే అని చెప్పాలి. కానీ ఈరోజు ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా వారి ఆలోచన ధోరణి అనేది మారి తీరుతుంది. ఈ వీడియో అనేది చాలా చాలా విలువైనది. అందుకనే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అయితే ఇక్కడ ముందుగా 3 ముఖ్యమైన విషయాలను షేర్ చేయడం జరిగింది. వీటిలో మొదటిది, అసలు కష్టపడే తత్వం ఒక వ్యసనంలా ఎలా అవుతుంది? ఇక రెండవది, నిజంగానే చాలా కష్టపడుతున్నారు కానీ అది సరైన మార్గంలో ఉందా లేదా అని, అది వ్యర్థం అవుతుందా అని కూడా తెలుసుకోవాలి. ఇక మూడవది, కష్టపడాలి అనుకున్నా సరే కష్టపడలేకపోతున్నాం, పని చేయలేకపోతున్నాం అని ఇలా అనుకునే వాళ్లకు ఇక చెప్పబోయే 4 సూచనలు. అలాగే ఎలా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి, దాన్ని కష్టపడే తత్వం కింద ఎలా మార్చుకోవాలి అనే విషయాలను కూడా ఈ వీడియోలో వివరించడం జరిగింది. అలానే మీ యాక్షన్స్ అనేవి ఏ విధంగా ఉంటే విశ్వం తరచూ మీ సక్సెస్ ని అందిస్తుంది అనే విషయాలను కూడా ఈ వీడియోలో వివరించడం జరిగింది. ముందుగా కష్టపడే మత్తును ఎలా అలవాటు చేసుకోవాలి, దాన్ని వ్యసనంగా ఎలా మార్చుకోవాలి? చాలా తేలికైన పదాలతో మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మీరు కలల కన్నా చోటికి మిమ్మల్ని తీసుకువెళ్లేది, లేదా మీ స్తోమతకి మించి మిమ్మల్ని చేయమనేది. ఇలా చెప్తే పిచ్చితనంలా అనిపిస్తుంది. ఇది కూడా ఒక వ్యసనం లాంటిదే. కొంతమంది ఉంటారు, ప్రపంచమంతా ఏమైపోయినా పర్వాలేదు కానీ వారు మాత్రం వారు అనుకున్న దానికోసం వారు కష్టపడుతూనే ఉంటారు. వారిని పుస్తకాల పురుగని కూడా ఎగతాళి చేస్తూనే ఉంటారు. కానీ నిజానికి ఎగతాళి చేయవలసింది వారిని కాదు, వారిని చూసి నవ్వేవారిని. ఎందుకంటే అలా పుస్తకాలలో లీనమైపోయిన వారు చాలా తెలివిగలవారు. ముందు చూపుతో వారు చెయ్యాలి అనుకున్న పని మీద మాత్రమే ధ్యాస పెట్టి ముందుకు వెళ్తుంటారు. కేవలం తాము చేరాలి అనుకున్న గమ్యానికి ఎటువంటి అవసరం అవుతాయో వాటి మీద మాత్రమే వారు పూర్తిగా ఆసక్తిని, ఫోకస్ ని చూపిస్తారు. ఇటువంటి వారిలో విపరీతమైన థాట్ పవర్ అనేది ఉంటుంది. ఇలాంటి వారికే విశ్వం ఎప్పుడూ మార్గాల్ని చూపిస్తూ సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉంటుంది. ఇటువంటి వారు ఇతరుల విషయాలను వారు అస్సలు పట్టించుకోరు. వారిలో ఎనర్జీని అస్సలు వృధా చేసుకోరు. జీవితంలో అటువంటి వారు అనుకున్న విధంగా తమ జీవితంలో స్థిరపడిపోతారు. ప్రపంచంలో ప్రముఖ వ్యక్తుల్లో ఒకరిగా నిలుస్తారు. కేవలం రోజుకి 1-2 గంటలు మాత్రమే పని చేస్తారు. ఎందుకంటే అప్పటికే వారు తాము అనుకున్న స్థితికి చేరుకొని ఉంటారు కాబట్టి. కేవలం వారు అనుకున్న పని మీద ధ్యాస పెట్టి తమ కలలు అతీతంగా వారు అనుకున్నది సాధించడానికి చేసే ప్రయత్నం సఫలమైనప్పుడు టాప్ 10లో ఉండటం కష్టమేమీ కాదు. అది కేవలం నెంబర్ మాత్రమే. ప్రపంచమంతా వారి పనిలో ఉన్న వారి గురించి చెప్తున్నాను. ఆ వ్యసనంతో సైతం ఎప్పటికప్పుడు సహాయాలను అందిస్తూనే ఉంటుంది. అసలు కష్టమనే వ్యసనానికి బానిసలు అయిన వారి గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోవద్దు. కానీ ఎలా ఆ వ్యసనాన్ని అలవాటు చేసుకోవాలి అనేది మాత్రమే మీకు ఇక్కడ తెలియాల్సిన అవసరం ఉంది. కష్టపడడంలో కొన్ని రకాలున్నాయి. మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం ఈ విషయం గురించి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
వీటిలో మొదటిది ఒక గమ్యాన్ని ఆశించి దానికోసం పాకులాడుతూ చేసే కష్టం. ఎంత కష్టపడినా ప్రయోజనం ఏముంటుంది? కేవలం గాడిదిలా రోజంతా కష్టపడుతూనే ఉంటారు. కానీ దానికి తగ్గ ఫలితం వస్తుంది అంటే అది కూడా ఉండదు. తర్వాత ఎప్పటికీ పశ్చాత్తాపడుతూనే ఉంటారు, ఎంత కష్టపడుతున్నా ఫలితం లేకపోతుంది అని. సరైన దారిలో వెళ్లకుండా కష్టపడితే ప్రయోజనం ఏముంది? ఢిల్లీ వెళ్ళాలి అని అనుకున్నప్పుడు మీరు అది ఎడమ వైపున ఉంటే మీరు కుడివైపునకు నడుచుకుంటూ వెళ్తే ఏం ఉపయోగం ఉంటుంది చెప్పండి? కాళ్ళు బొబ్బలు కట్టడం తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఎప్పటికైనా ఆ ఢిల్లీ చేరుకోగలరా అంటే చేరుకోలేరు. ఎందుకంటే అది కుడివైపుకు ఉంటే మీరు ఎడం వైపు నడుస్తున్నారు, చెమటల్ని చిందిస్తున్నారు. కానీ ఎప్పటికీ దాన్నైతే చేరుకోలేరు కదా. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుంది. మరి ప్రతిరోజు గాడిదిలా పనిచేసే తత్వం. అయితే ప్రతిరోజు మనం చేసే కష్టం సరైన దారిలో ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి? అందుకే మీరు చేసే పని మాత్రమే మార్గం చూపిస్తుంది. ప్రతిరోజు మీరు చేసే పని కొంతకాలానికి సులభంగా అయ్యిందా లేదా? మీరు ఆ పని చేయటానికి టెన్షన్ లేకుండా ఉన్నారా? అయితే మీ సమాధానం అవును అని అయితే మీరు సరైన దారిలో వెళ్తున్నట్లే. ఒకవేళ కాదు అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా వేరే మార్గం చూసుకోవాల్సిందే. ఇక ఈ వీడియోలో 3వ భాగాన్ని చూద్దాం. 90s లో ప్రజలు ఇలా ఇబ్బందులు పడ్డారు. ఆ సమయంలో కష్టపడి చేరుకోవాలి అని అనుకునేవారు ఎక్కువ, కానీ కష్టపడలేకపోయారు. ఎందుకు? ఒక సమస్యకు సమాధానం లేకుండా గొర్రెల మందలో కలిసి ఎదుటివారు ఏం చేస్తే తాము కూడా అదే చేస్తూ కష్టపడాలి. ఆ సమస్య తీరాలి అని అనుకుని మొదలుపెట్టినప్పుడు సక్సెస్ ఎలా వస్తుంది? ఇక్కడ మనం 4 విషయాలను గుర్తుపెట్టుకోవాలి. వీటిలో మొదటిది, అసలు మీ జీవితంలో ఏం కావాలి అని అనుకుంటున్నారు? ఏం సాధించాలని అనుకుంటున్నారు? మిమ్మల్ని మీరు కొన్ని సంవత్సరాల తర్వాత ఎక్కడ చూసుకోవాలంటున్నారు? ఇది ఖచ్చితంగా మీకు తెలిసి ఉన్నట్లయితే దాని గురించి కష్టపడి దాన్ని చేరుకుంటారు. లా ఆఫ్ అట్రాక్షన్లో కూడా ఇదే కీలకమైన పాయింట్. కానీ మీ ఆలోచన అటువైపు వెళ్లకుండా చూద్దాం, జీవితం ఎటువైపు వెళ్తుందో చూద్దాంలే అని ఊరుకుంటూ కష్టపడుతూ ఉంటే ఎప్పటికీ అలానే మిగిలిపోవటం తప్ప జీవితంలో ఎదుగుదలనేదే ఉండదు. ముందు చూపు కూడా చాలా చాలా అవసరం. మీ జీవితాన్ని మీరే క్రియేట్ చేసుకోవడానికి ప్రణాళిక అనేది చాలా అవసరమైనది. ఆ విశ్వానికి తెలియాలిగా మీకు ఏం కావాలో అని. అసలు ముందు జీవితం ఎటు వెళ్తుందా, మన కష్టం ఏమైపోతుందో తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యమైనది. 100% మనం చేరుకోవాలి అని అనుకున్న గమ్యం తెలిసినప్పుడే దానివైపు పరుగులు పెడతాం, అది సాధించడానికి కష్టపడతాం. అందుకే ముందు చూపు చాలా అవసరం. ఆ ముందు చూపే మనిషికి తన కలలను చేరుకునేలా చేస్తుంది. కష్టపడే తత్వం ఉంది, శక్తి ఉంది. 100% మీరు ఎందుకు కష్టపడాలో తెలిస్తే ఆలోచన కూడా మీ దగ్గర ఉంది, ప్రణాళిక కూడా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం? ఇక దేని గురించి ఎదురు చూడటం? ఖచ్చితంగా ఒక చోటికి చేరుకోవాలి అనే గమ్యం వైపు మాత్రమే మీరు అడుగులు వెయ్యాలి. అది చేరుకోవటానికి ఎంత కష్టమైనా పడండి. ఈ ఆలోచన వస్తే మీ గమ్యం దగ్గర అవుతుంది, కష్టం కూడా సులభం అవుతుంది. ఇక రెండవది, అసలు మీరు వెళ్తున్న దారి సరైందా కాదా అని నిర్ణయించుకోండి. ఒంటెద్దులాగా చాకరీ చేస్తూ పోతున్నారా? అయితే ఖచ్చితంగా మీ దారి మార్చాల్సిందే. అలా కాకుండా ఉంటే మీ జీవితంలో ఎప్పుడూ మీరు అనుకున్న స్థాయికి చేరుకోలేరు. ఏం చెయ్యాలనుకుంటున్నారో అది సరైనదే అయితే సరైన పద్ధతిలో మీరు అనుకున్నది చేయటం చాలా ముఖ్యం. అప్పుడే గమ్యాన్ని చేరుకోగలుగుతారు. ఇక మూడవది, 4 పడవల మీద కాలు పెట్టడం. చాలా మంది ఇది సరైన మార్గం అనుకుంటారు, కానీ ఇలా చేస్తే ఎటూ కాకుండా ఉండిపోతారనే విషయాన్ని అర్థం చేసుకోలేరు. కేవలం ఒకే విషయం మీద ధ్యాస పెట్టి పని చేస్తే చాలా త్వరగా గమ్యాన్ని చేరుకోవటం అవకాశం ఉంటుంది. అంతేకాని ఒక పని చేస్తూ వేరొక దాని గురించి ఆలోచిస్తే ఏ పని సరిగ్గా అవ్వకుండా మధ్యలోనే ఆపేయాల్సి వస్తుంది. ఉదాహరణకు చదువుకునే సమయంలో చదువు మీద మాత్రమే ధ్యాస ఉండాలి. అలాగే మీరు ఏదైనా సినిమా చూస్తున్నారు అనుకోండి, ఆ సినిమా పూర్తి వినోదంలో ఆనందంలో చూడాలి. అప్పుడే మీరు ఆ సినిమా అర్థం చేసుకోగలుగుతారు. అందుకే ఎప్పుడు చేసే పని మీద మాత్రమే దృష్టిని సారించడం చాలా ముఖ్యమైనది.
అందుకే ఎప్పుడు చేసే పని మీద మాత్రమే దృష్టి సాధించడం చాలా ముఖ్యం. ఇక 4వది, అతి ముఖ్యమైనది, విధ్వంసం. ఈ మాట వినగానే విధ్వంసం ఏంటి అని చాలా మందికి అనుమానం వస్తుంది. కానీ ఈరోజు చాలా మంది సతమతం అవుతున్న వ్యాధి ఇదే. క్యాన్సర్ వచ్చిన వారైనా సరే బ్రతుకుతారేమో కానీ ఈ విధ్వంసానికి అలవాటు పడిన వారు మాత్రం అస్సలు జీవితంలో పైకి రాలేరు. ఆ విధ్వంసం పేరేంటి అంటే స్మార్ట్ ఫోన్. మనిషిని ఎంతలా పక్కదారి పట్టిస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. మనిషి ఆ మాయలో పడితే ఇక సాలిగూడులో చిక్కుకున్నట్టే. బయటికి రాలేడు, ముందుకు వెళ్ళలేడు, ఎక్కడికక్కడే ఆగిపోతాడు. అంతేకాదు, బ్రెయిన్ కూడా కొంతకాలానికి పని చేయడం మానేస్తుంది. అసలు ఎక్కడ ఉన్నారో ఏం చేస్తున్నారో అర్థం కాకుండా పోతుంది. అందుకే వీలైనంత దూరంగా స్మార్ట్ ఫోన్కు దూరంగా ఉంటే అనుకున్నది సాధించడం చాలా తేలికవుతుంది. దేన్నైనా ఒక అవసరానికి వాడటంలో తప్పులేదు, అంతకు మించి వాడితేనే అనర్థాలన్నీ. అందుకే మీ స్మార్ట్ ఫోన్లకు వీలైనంత దూరంగా ఉంటే అనుకున్నది సాధించడం చాలా తేలికగా మారుతుంది. కొంచెం కష్టంగా ఉన్నా సరే దాని నుండి దూరం అలవాటు చేసుకుంటే చాలు, సమయం చాలా మిగిలిపోతుంది. ఆ సమయంలో మీరు చెయ్యాలి అనుకున్న పనుల మీద దృష్టి పెట్టగలుగుతారు. ఒక్కసారి ఆ పని మీద మనసు మళ్ళింది అంటే అది చాలు, ఏదైనా సాధించగలం అనే విశ్వాసం ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఈ వీడియోని చూసిన తర్వాత కొన్ని అనుమానాలు, కొన్ని సందేహాలు మీ మనసుకి రావచ్చు. నేను ఏం చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నాను అనే ఆలోచన ఇప్పటికే మీ మనస్సును చేరుకొని ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ వీడియోలో ఇప్పటి వరకు మీరు వెళ్తున్న దారి సరైనదా కాదా, మీరు చేస్తున్న పనికి ప్రతిఫలం వస్తుందా రావట్లేదా, అలాగే పక్కదోవ పట్టించే వాటి నుండి మిమ్మల్ని మీరు ఎలా కంట్రోల్ చేసుకుంటున్నారు అనే వాటి గురించి మనం ఎక్కువగా ఈ వీడియోలో చర్చించడం జరిగింది. నిజంగా ఈ వీడియోని ఫాలో అయితే కనుక అనుకున్నది సాధించిన తర్వాత ప్రతి ఒక్కరూ మిమ్మల్ని అడుగుతారు, ఎలా సాధించగలిగారు, ఇది మీకు ఎలా సాధ్యమైంది, ఇంత త్వరగా మీ వద్దకు మీ గమ్యం ఎలా చేరింది అని. అందుకు మీరు ఒక్కటే సమాధానం చెప్పండి, నాకు కష్టపడటం అలవాటయింది అని. ఆ వ్యసనం నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది అని. ఆ మత్తు నన్ను ఆవహించింది కనుక నేను ఇవాళ ఈ స్థితిలో ఉన్నాను అని ధైర్యంగా జవాబు చెప్పి మంచి స్థాయిలో మీరు నిలబడాలని ఆశిస్తున్నాను. మరి ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మర్చిపోకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.